నెక్స్ట్ ఇంకొకటి ఇవాళ దీని కంటిన్యూషనే వర్టెక్స్ వర్మకు సంబంధించిన 340 ఎకరాల వెంచర్ ఏదైతే ఉందో దాని మీద మనం ఫైట్ చేస్తున్నాం. ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని కబ్జా చేసిండు. 2 చెరువులు ఉన్నాయి, వాటిని కబ్జా పెట్టిండు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా రోడ్ వేసిండు. వీటన్నిటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ ఆ కేసు కోర్టు ముందుకు వచ్చింది, ఐటమ్ నెంబర్ 23. సో దీనికి కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ అండ్ మొయియుద్దీన్ బెంచ్ ద్విసభ్య ధర్మాసనం. ఏమని అంటే మీరు మళ్ళీ ఇమీడియట్గా మీరు ఫ్రెష్ రిప్రజెంటేషన్స్ కలెక్టర్కి ఇవ్వండి, కలెక్టర్ దాని మీద తప్పు జరిగితే ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు వేసిన ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ని డిస్పోజ్ చేయడం జరిగింది. సో ఆ కేసు కూడా ఇవాళ కోర్టులో వచ్చింది. శంకర్ నరేష్ గారు అడ్వకేట్. సో ఆ కేసులో పర్టికులర్గా మీ తరపున బాలా గారు ఆర్గ్యూ చేశారు. పిల్లి ఎవరు వేశారు? పిల్లి కుక్కల కృష్ణ అనే వ్యక్తి వేశారు. గతంలో ఏం జరిగింది వాళ్ళ హైకోర్టు? కుక్కల కృష్ణ అని చెప్పి లోకల్ స్థానికుడు. గతంలో కూడా ఈ యొక్క వెట్టెక్స్ వర్మ చెరువుని కబ్జా చేసి చెప్పి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో హైకోర్టులో కూడా ఆర్డర్ రావడం జరిగింది. ఇతను వెట్టెక్స్ వర్మ అసైన్ భూములు చెరువులే కాకుండా ఎయిర్పోర్ట్ భూములు 93 ఎకరాలు ఆక్రమించడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ కుక్కల కృష్ణ అనే వ్యక్తి ఎయిర్పోర్ట్ అథారిటీస్కి, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి, జిల్లా కలెక్టర్కి, ప్రజావాణిలో వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వర్టెక్స్ వర్మ అనే వ్యక్తి 93 ఎకరాల యొక్క శంషాబాద్లకు సంబంధించిన ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ని ఆక్రమించి దాంట్లో లేఅవుట్ తెచ్చుకున్నాడు అని చెప్పి దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే అతను పిఏలో వేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే కనుక ఈ ఎయిర్పోర్ట్ కట్టేటప్పుడు ల్యాండ్ కోర్టు ఏమన్నది వాళ్ళ కోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక ఈ యొక్క దీని మీద ఆల్మోస్ట్ ఒక 30 నిమిషాలు విచారణ అనేది జరగడం జరిగింది. పూర్తిగా విచారించిన తర్వాత పిటిషనర్ ఎవరైతే గనక ఈ యొక్క పిఐఎల్ వేశారో అతనికి ఏమని ఆదేశించిందంటే గనక ఈ యొక్క ఆక్రమణకి సంబంధించి వెర్టెక్స్ వర్మ ఆక్రమించిన భూములకు సంబంధించి మీరు పూర్తి వివరాలతోటి అదేవిధంగా పూర్తి స్థాయి ఎవిడెన్స్ తోటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఈ వర్టెక్స్ వర్మకి ఎగ్నెస్ట్గా యాక్షన్ తీసుకోమని చెప్పని ఆ యొక్క రిప్రజెంటేషన్ని విచారించిన తర్వాత సదరు రంగారెడ్డి జిల్లా కలెక్టరు ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారము ఎవరైతే గనక ఈ వెట్టెక్స్ వర్మ అదే మిగిలిన ఎన్క్రోచర్స్ ఎవరైతే గనక ఈ భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ మీద ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకోండి, ఇదంతా కూడా నెల రోజుల్లోపు 4 వారాల్లోపు జరగాలి అని చెప్పని ఒక క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకే, ఏమైనా స్టేటస్ కో అట్లాంటిది ఏమన్నా ఇచ్చిందా? స్టేటస్ కో క్లియర్గా కన్సిడర్ చేసామని దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఇచ్చేసిందండి. టెంపరీ కాదు అంటే ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అడ్మిషన్ స్టేజ్ లోనే. అయితే ఇక్కడ ఇతను ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఏ విధంగా చేశాడు అని చెప్పడానికి మన దగ్గర క్లియర్ గా ఉన్న ఎవిడెన్స్ చాలా కొద్దిగానే ఉన్న దాంట్లో ఇక్కడ చూడండి. 2004లో ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ మహేశ్వరం మండ మాంకాల్ విలేజ్ ల్యాండ్ ఎక్వైర్డ్ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సర్వే నెంబర్ చూడండి. ఓకే, సర్వే నెంబర్ ఇక్కడ 97, 98, 99, 100 ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది ఫేజ్ 1 అండి. ఓకే, ఫేజ్ 1 లో చేశారు భూసేకరణ ఫేజ్ 1. ఎన్ని ఎకరాలు మొత్తం? ఇది వచ్చేసి 349 ఎకరాలు. ఓకే, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఇవి ఎయిర్పోర్ట్ కి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఓకే, దాని తర్వాత జిఎంఆర్ ఫేజ్ 2లో ఇక్కడ సర్వే నెంబర్లు చూడండి. ఓకే, 91, 92, 93, 94, 95, 90, 79. ఓకే, 53 ఎకరాలు 3 ఎకరాలు 12 గుంటలు. ఓకేనా? వీటికి సంబంధించిన రైతులకి వాళ్ళు నష్టపరిహారం కూడా పే చేశారు. ఎవరు? ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు. ఆ నష్టపరిహారానికి సంబంధించిన అన్ని కూడా ఇవి ప్రొసీడింగ్స్ చూపిస్తాను. ఇగో ఇవన్నీ అండి, ఇవి ఇక్కడ చూడండి. అంటే భూసేకరణ చేసిన తర్వాత ల్యాండ్ అవార్డు సెటిల్మెంట్ చేయాలి కదా. ఇగోండి అవార్డు చేసిన ఇగో చూడండి. సర్వే నెంబర్ 93, 94 ఇట్లా అందరికి ఎంతెంత అయిందో వీళ్ళందరికీ స్టాంపు దాని మీద సంతకాలు తీసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చేసినాయి ఇవన్నీ. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ సర్వే నెంబర్ లోనే వెట్టెక్స్ 343 అదొక 53 ఎగ్జాక్ట్ దగ్గర 400 ఎకరాలు. ఇక చూడండి సేమ్ సర్వే నెంబర్ లో హైదరాబాద్ హెచ్ఎండిఏ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు చూడండి. ఓకే, సేమ్ సర్వే నెంబర్లు. మీకు మళ్ళీ కావాలంటే కనుక ప్రేక్షకులు కావాలంటే మళ్ళీ మనం చూపిద్దాం. ఏముంది 343 ఎకర్స్ ఏంది అవతల మొత్తం అంతా. ఓకే, ఇక్కడ
ఇంకా చూడండి సర్వే 778 779 779 ఇగో ఉన్నాయి కదండి, ఇగో 779 ఉందా, 778 ఉంది, 9 ఉంది, 9 ఉంది కదా, ఇట్లా 91 94 93 ఇవన్నీ ఇగో ఇక్కడ 93 ఇగో ఇక్కడ 97 98 99 అదేవిధంగా ఇక్కడ ఈ సర్వే నెంబర్లు 93 94 ఇక ఇక్కడ ఉండి చూడండి 94 93 95 ఇవన్నీ ఉన్నాయా. ఓకే, ఇది ఎవరికి ఇచ్చారు, హెచ్ఎండిఏ. ఓకే, ఇగోండి లేఅవుట్ మ్యాప్, ఇది లేఅవుట్. ఓకేనా, ఎవరికి ఇచ్చారు అదే చూడాలి మనం, వర్టెక్స్ డెవలపర్స్, వర్టెక్స్ కేఎల్ఆర్ వేరెటెక్స్ కేఎల్ఆర్ డెవలపర్ కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి. ఓకే, ఇచ్చారు. ఓకేనా, అదొకటే కాదు, ఇక ఇక్కడ చూడండి ఇది క్లియర్గా, ఇది క్లియర్. ఓకే, 778 779 770 770 777 బై పార్ట్ వేసినట్టుగా బై పి అని పెట్టినట్టు పెట్టారు. ఇక ఇక్కడ చూడండి. ఓకే, ఆ సర్వే నెంబర్ తో వెళ్తే పర్మిషన్స్ ఇవ్వడానికి ఉండదు, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినవి కదండి, బై పి అని పెట్టిన. సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు ఎక్కడ తీసుకున్నారు ర్యాండమ్, ఇవన్నీ సర్వే నెంబర్లు. ఇక చూడండి 83 84 85 86 ఇవన్నీ కూడా. ఓకే, ఇక 777 777 ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ ల్యాండ్కి సంబంధించి. సో దాంట్లో లేఅవుట్లు వేయడం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఏం చేసింది అని అంటే కనుక, వాళ్ళు మొత్తం ల్యాండ్ని ఎక్విజేషన్ చేసిన తర్వాత కారణాలు ఏమున్నాయి ఏంటి అనేది ఎయిర్పోర్ట్ అథారిటీస్ తెలియాలి. ఒక 93 ఎకరాలకు సంబంధించి వదిలేసి 93 ఎకరాలు అంటే ఎక్విజేషన్ చేసిన ల్యాండ్స్ని వదిలిపెట్టి మిగిలిన భాగంలో కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. ఎందుకు వదిలేసుకుంటారు అట్లా? ఎగ్జాక్ట్లీ ఎందుకు వదిలేసుకున్నారు అనేది కారణాలు వాళ్ళకే తెలియాలి. అందు గురించి మనం ఆల్రెడీ క్లియర్గా రాసాము, అది వాళ్ళకే తెలియాల్సి ఎందుకు వదిలిపెట్టారు అని చెప్పని. సో రాసి కాంపౌండ్ వాల్ కట్టినాక ఈ విషయం వర్మకు తెలుస్తుంది. వర్మకు తెలిస్తే ముందుగానే ప్లాన్ వేసుకుని ఆ భూముల్ని చేయాలని చెప్పి, అంటే కొంతమంది అధికారుల యొక్క హస్తం ఉంది దీంట్లో, చేసి ఈ ఏదైతే కనుక విడిచిపెట్టారో మేబీ నేను అనుకోవడం ఆ జిఎంఆర్ వాళ్ళది కూడా హస్తం ఉంటుంది, 100% ఉంటుంది, 100% వదిలేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చూడండి, మేము దీంట్లో రాసినాం ఆల్రెడీ, ఇక్కడ రాసిన చూడండి, ఫార్మింగ్ వాట్ పేస్ట్ ఇక్కడ హవెవర్ ఏ పోర్షన్ ఆఫ్ ది ల్యాండ్ ఎడ్ మెజరింగ్ 40 acres 55 gunters సిచ్యువేటెడ్ ఇన్ సో అండ్ సో ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ 403 అంటే మొత్తం 402 అది ఇది కలిపి గుంటాస్ ఎక్వైర్డ్ అండర్ ఫేజ్ 1 ఫేజ్ 2 లో కలిపి 402 ఎకరాలు హ్యాస్ బిన్ లెఫ్ట్ అవుట్ సైడ్ ఏ కాంపౌండ్ వాల్. ద ఎంటైర్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్విజిషన్ హెస్ నాట్ బిన్ ఫుల్లీ సెక్యూర్డ్. ఓకే, ఏదైతే చేయలేదు, అండ్ ది కాంపౌండ్ వాల్ హెస్ నాట్ బీన్ కన్స్ట్రక్టెడ్ అరౌండ్ ది కంప్లీట్ ఎక్వైర్డ్ ఏరియా ఫర్ ది రీజన్ బెస్ట్ ఆన్ టు ది అథారిటీస్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్. ఓకే, అంటే బిఫోరే వీళ్ళ మధ్య జరిగింది. సో దీనికి సంబంధించింది. అదే విధంగా మనం ఎప్పుడైతే కనుక వీడియో చేసామో, వీడియో చేసిన వెంటనే ఏం చేశారు, సంబంధించిన తహసీల్దారు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసింది. ఇవన్నీ అసైన్ భూమ్స్ అని చెప్పాను, 10 ప్రొసీడింగ్స్ సైదులే కదా, అండ్ ట్రాన్స్ఫర్ చేసారు. ఇగోండి 218 పేజ్ నెంబర్ 218 నుంచి మొత్తం 10 ఉండి చూడండి, ఇక్కడ పేర్లు ఉండి చూడండి, బొల్లు చంద్రయ్య ఒకటి, వీళ్ళంతా ఎస్ఐనీస్ వీళ్ళంతా ఎస్ఐనీస్. ఓకే, సో ఇక్కడ చూడండి వెరటెక్స్ కేఎల్ఆర్ డెవలపర్స్. ఓకేనా, ఇది ఒకటి, ఈ 2 3 4 5 అసైన్ భూములు ఉన్న దళితులు 6 7 8 9 10 11 ఇది పేపర్ కట్టింగ్. ఇంతమందికి మనం చేయగానే 28/7/2025 నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో పార్టీ కింద వెర్టెక్స్ కేఎల్ఆర్ డెవలపర్స్ తహసీల్దార్. సో వీటిలన్నింటిని చూపించుకుంటా మనము ఈరోజు పిఐఎల్ వేయడం జరిగింది. దాని మీద ఇమ్మీడియట్లీ ఆర్డర్ కూడా రావడం జరిగింది. సో థరవ్ ఎంక్వైరీ జరగాలి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సరే, ఆయన కలెక్టర్ ఆఫీసులో తక్కువ ఉంటాడు, క్యాంప్ ఆఫీసులో ఎక్కువ ఉంటాడని మనకు తెలిసింది. మరి ఎందుకుంటాడు క్యాంప్ ఆఫీసులో అన్నది ఆయనే చెప్పాలి. సో దీని మీద థరవ్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇవి ప్రభుత్వ భూములు. ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ అంటే రైతుల దగ్గర నుంచి సేకరించిన భూములు. ఏదో ఎయిర్పోర్ట్ వస్తే ఉద్యోగాలు వస్తాయనో లేకపోతే ప్రజలకు ఉపయోగపడుతుందనో వాళ్ళు భూములు ఇస్తే ఈ ప్రైవేట్ వెంచర్లకి రియల్ ఎస్టేట్ మాఫియాకి కట్టబెట్టింది. సో ఎంక్వైరీ జరగాల్సిందే, ఈ భూములు వెనక్కి రావాల్సిందే. అంతవరకు దాకా ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.